శ్రావణమాసం బహుళపక్షంలో కృష్ణాష్టమి వస్తుంది. శ్రావణమాసం తర్వాత శ్రావణము, భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము, మార్గశీర్షము, పుష్యము, మాఘము 6 నెలలు. మళ్ళీ 6 నెలలు వచ్చేటప్పటికీ బహుళపక్షంలో అమావాస్య తిథికి ఉండేటటువంటి చతుర్దశి అర్ధరాత్రి వేళ లింగోద్భవం అవుతుంది, జ్యోతిర్లింగం పుడుతుంది. ఈ జ్యోతిర్లింగం పుట్టినటువంటి కాలాన్ని మహాశివరాత్రి అని పిలుస్తారు. జాగ్రత్తగా పరిశీలనం చేస్తే శ్రావణ మాసంలో వచ్చిన కృష్ణాష్టమి నాడు కరచరణాదులతో వచ్చాడు. 6 నెలల తర్వాత కరచరణాదులు లేవు, కానీ రూపం లేకుండా మాత్రం లేదు, లింగ రూపం ఉంది. అందుకే అరూప రూపి అంటారు. రూపం ఉందా? ఓ రూపం ఉంది. కాళ్ళు చేతులు ఉన్నాయా? లేవు. కాబట్టి అరూప రూపి లింగస్వరూపం. 6 నెలల తర్వాత శ్రావణ మాసం నుంచి లెక్క పెట్టినప్పుడు ఈ